హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్ అబౌట్ మై ఎంగేజ్మెంట్ ప్యాకింగ్, గిఫ్ట్ ప్యాకింగ్ కావచ్చు, ఏదైనా ప్యాకింగ్ అనమాట. సో ఎంగేజ్మెంట్లో మనం పెట్టే బట్టలు అవన్నీ రెడీగా ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి అదొకటి రెడీగా పెట్టుకున్నాం. అండ్ దెన్ నేను నా బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటున్నాను. శారీ కోసమని నేను ఒక వుడెన్ది ట్రే తీసుకున్నాను అనమాట. సో అది హోల్డబుల్ ట్రే అనమాట. దానికి హ్యాండిల్ వచ్చిందనమాట. సో నేను దానికి ఏం చేశానంటే శారీ మొత్తం ప్లీటింగ్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం ఆల్రెడీ ముందే. సో ఆ శారీ ఆ ట్రేలో పట్టే అంత సైజులో నేను ప్లీట్ చేసుకొని మన పళ్ళు అనేది ఆ హ్యాండిల్కి మొత్తం ఇలా 2 times చుట్టి అండ్ దెన్ దానికి కూడా డెకరేట్ చేసుకున్నాను నేను. ఫ్లవర్స్ పెట్టి, లీవ్స్ అవన్నీ పెట్టి, కింద ఒక పింక్ లేస్ వేసి, మళ్ళీ దాని మీద నుంచి ఒక నెట్ వర్క్ లేస్ వేసి అదంతా కొంచెం డెకరేట్ చేసి అక్కడ పెట్టుకున్నా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ గిఫ్ట్ ప్యాక్లో కాజు ఫ్రూట్ బదులు కొంచెం హెల్త్ కాన్షియస్గా వెళ్తున్నారు ఈ మధ్య అందరూ అని చెప్పి డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట. బాదాం, కాజు అండ్ కిస్మిస్ వేసాను అనమాట. సో ఈ 3 ప్యాక్ చేసి జిప్లాక్ కవర్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. సో దీని తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్యాకింగ్. ఎంగేజ్మెంట్కి మనం అబ్బాయి వాళ్ళకి ఇస్తాం కదా, లైక్ చాక్లెట్ బిస్కెట్స్ అవన్నీ. నేను ఓల్డ్ స్టైల్లో ఏం చేశానంటే ఈసారి అన్నీ ఆ చాక్లెట్స్ అండ్ మనకి పాతకాలంలో ఏమంటారు దాన్ని, చిన్న బిస్కెట్స్ వస్తుండే కదా, 25 NP బిస్కెట్ టైప్ ఉంటుంటాయి కదా, అది అండ్ పిప్పర్మెంట్ అండ్ ఇట్లాంటివి వేసాను అనమాట. ఓల్డ్ స్టైల్గా బాగుంటుందని అనిపించి సో అలా కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ వేసేసి సోంపు కూడా వేసాను అనమాట. ఓల్డ్ స్టైల్ కదా సోంపు. సో అలా అన్ని ఓల్డ్ స్టైల్వి కొంచెం బాగుంటుంది కదా రిక్రియేట్ చేస్తే అని అనిపించి మన మమ్మీ వాళ్ళ టైంలో కూడా వేస్తుండే అవి బిస్కెట్స్ అనేవి. సో అలా అంత ప్యాకింగ్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ నేను మా వాళ్ళకి మెహందీ పెట్టాను అనమాట. ఇంట్లో వాళ్ళకి మాత్రం నేను పెట్టిన మెహందీ నేను మాత్రం వెళ్ళి బయట పెట్టించుకున్నా. అండ్ దెన్ మోను కూడా బయట పెట్టించుకున్నా అనమాట. సో అట్లా మెహందీ పెట్టించుకొని నేను మళ్ళీ ఎంగేజ్మెంట్కి చెప్పులు తీసుకోలేదు అండ్ పెళ్ళికి కూడా హీల్స్ ఏం తీసుకోలేదు. సో అక్కడ నుంచి మెహందీ పెట్టించుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పులు కొనుక్కొని చాలా టైర్డ్ అయిపోయిన నెక్స్ట్ డేనే అనమాట ఎంగేజ్మెంట్. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం, దట్ రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇవ్వడానికి. సో మెయిన్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి మేము ఒక చిన్న బాక్స్ టైప్ తీసుకున్నాం అనమాట. సో అది మనం అందులో బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మనం జుమ్కా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ బాక్స్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ప్యాక్ చేసేసి ఒక్కొక్కటి పెట్టేసి మళ్ళీ దానికి ఒక కవర్ తీసుకున్నాం. సో చూపిస్తున్నట్టుగా ఇదనమాట. సో దానికి ఒక మళ్ళీ క్యారీ బ్యాగ్ తీసుకున్నాం. సో అందులో ఇవి వేసేస్తున్నాం అనమాట. సో ఇంకా అందరూ హెల్ప్ చేస్తున్నారు. డోరా నుంచి అమ్మమ్మ వరకు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు అనమాట దీని మీద. అండ్ మోను వాళ్ళ అత్త కూడా హెల్ప్ చేస్తుంది. సో అలా మంచిగా అంతా ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ నేను కూడా ఇంకా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మా వాళ్ళు నన్ను ఏ పని చేయనీయలేదన్నమాట. సైలెంట్గా ఒక దగ్గర అలా కూర్చొని చూస్తూ ఉండడం కూడా చాలా టైర్డ్ అయిపోతాం కదా. అలానే ఏం పని చేయకుండా ఏం లేను, చేశాను ఏవో కొంచెం బట్ నాట్ హెవీ, ఎందుకంటే మళ్ళీ టైర్డ్ అయిపోతాం కాబట్టి ఏం చేయలేదు ఎక్కువ. సో అన్నీ వాళ్ళే చేశారు. అండ్ ఇంకా అట్లా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనమాట. సో ఎంగేజ్మెంట్కి బిఫోర్ మనం హాఫ్ శారీ వేసుకొని కూర్చుంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ కలర్ కాంబినేషన్ బ్రింజాల్కి లావెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇంకా మాది 1 year యానివర్సరీ కాలేదు. సో ఇప్పుడు కూడా ఇంకా ట్రెండింగ్లో ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది ఈ కలర్ కాంబినేషన్. సో అట్లా ఆ కలర్ కాంబినేషన్ తీసుకొని వేసుకున్నాను అనమాట. సో మేకప్ కూడా చాలా బాగా వచ్చింది ఆ రోజు. నాకు అదితి మేకప్ వేసింది అనమాట. మేమిద్దరం వర్క్ చేసాం కదా టుగెదర్. సో తననే మాట్లాడుకున్నాను అనమాట, మళ్ళీ వేరే ఎందుకు బయట అని. సో తనే వచ్చి నాకు మేకప్ వేసింది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి శివాని అని ఇంకొక అమ్మాయి ఉంది, తను కూడా చాలా బాగా వేస్తుంది హెయిర్ స్టైల్స్, అది సూపర్ వేస్తుంది అనమాట. సో తనని పిలిపించుకున్నాను హెయిర్ స్టైల్స్కి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా ఓవరాల్ లుక్ మీకు తెలుస్తుంది నేను ఎంగేజ్మెంట్లో వెళ్ళా రెడీ అయ్యానని. దాని తర్వాత ఇంకా రెడీ అయ్యి అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏం వీడియోస్ అవన్నీ ఏం తీయలేదు. టైం అస్సలు దొరకదు. అసలు టైం తీసుకొని వీడియోస్ తీసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అసలు మన ఎంగేజ్మెంట్ అన్నప్పుడు మనకు అసలు టైం దొరకదు అనమాట. సో ఇంకా అట్లా
కొంచెం నిఖిల్కి కూడా కొంచెం టచ్అప్ చేసిన అనమాట. ఎంగేజ్మెంట్ రోజు ఓన్లీ జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లాగా అట్లా పెట్టుకొని వచ్చిండనమాట. ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం టచ్అప్ చేస్తా అని చెప్పిన నేను తీసుకొని వెళ్ళిన అనమాట అవన్నీ. సో ఇవన్నీ కొంచెం మా ఎంగేజ్మెంట్లో క్లిప్పింగ్స్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ మా ఎంగేజ్మెంట్ ప్యాకింగ్ అండ్ ఎంగేజ్మెంట్ వీడియో కూడా ఇందులో కలిపేస్తున్నాను నేను. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి ఇలానే. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.